హలో ఎస్ఎస్ మిరాకిల్ ఫ్యామిలీ, ఓం నమ శివాయ. మేమైతే మన విజయవాడలో ఉన్న యనమల కుదురు టెంపుల్కి అయితే వచ్చాం. ఎందుకంటే రేపు శివరాత్రి కదా. ఇక్కడైతే ప్రభలు దగ్గర 30 నుంచి 40 ప్రభల వరకు ఈ స్వామివారి కొండ చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. వాటి యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే చూపించడానికి అయితే మేము వచ్చేసాం. సో ఆ ప్రభలు వాటి యొక్క అరేంజ్మెంట్స్ మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? మేము మీకు చూపించడానికి అయితే రెడీగా ఉన్నాం. ఫస్ట్ అయితే స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రభలు అయితే చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఇక్కడ చూసుకోవచ్చు ప్రభకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇక్కడైతే అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అంటే యనమల కుదురులో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో, వెళ్దాం. ఎలా ఉందో ఏంటో చూద్దాం. లైటింగ్తో వినాయకుడు అయితే ఉన్నారు ఇక్కడ. ఈ రోజైతే ఇంత ఖాళీగా ఉంది, కానీ రేపు శివరాత్రి రోజు అయితే ఇదంతా ఖాళీ అయితే ఉండదు. ఫుల్ జలంతో అయితే నిండిపోద్ది ఇక్కడంతా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైటింగ్తో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇక్కడ మీకు కనబడుతూ ఉన్నారు. నెక్స్ట్ మలుపులో కొండంతా కూడా ఓం నమ శివాయ అన్న నాదంతో అయితే పొంగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి వారు అయితే ఉన్నారు 3వ మలుపులో. కొండంతా కూడా చాలా ప్రశాంతంగా ఓం నమ శివాయ అన్న నాదంతో అయితే, ఆ నాదం వింటూ ఉంటే మనసుకి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంది. డెకరేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత గ్రాండ్గా డెకరేషన్ అయితే చేశారో. ఇది ఎంట్రన్స్. ఉచిత ప్రసాదం అంట ఇక్కడ. ఇది శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్ట అన్నమాట. అండ్ అలా ఎడంవైపు తిరంగానే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటారు. టెంపుల్ అయితే ఫుల్ ఆఫ్ అరేంజ్మెంట్స్తో రేపు విఐపీస్ వస్తారు కదా, అండ్ ఆ అరేంజ్మెంట్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. సరే శివయ్య ముందుల కాలభైరవుడు ఎలా కూర్చున్నాడో ధైర్యంగా. కాలభైరవుడు సింహం వల్లే కూర్చున్నాడు ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకుంటే వేప చెట్టు, రావి చెట్టు క్రింద చక్కగా గులాబీ పూలు అండ్ తెల్ల చామంతులు, పసుపు చామంతులతో చక్కటి వినాయకుడు బొమ్మ అయితే తయారు చేయడం జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? రేపు అన్నప్రసాద కార్యక్రమాలకైతే ఇక్కడ వంట చేయడం అయితే జరుగుతుంది. మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రభలు అవన్నీ అయితే చూపిస్తాం. ఓకేనా. టెంపుల్ అయితే మీరు చూసుకోవచ్చు మామిడి తోరణాలతో, అరటిగెలలతో, విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం అయితే జరుగుతుంది. అదే స్వామివారి యొక్క గజస్తంభం. స్వామివారు ఇక్కడ లోపలైతే ఉంటారు ఈ దేవాలయం లోపల. ఈ మండపంలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మేళ తాళాలతో అయితే పసుపు కుంకాలు అండ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అయితే వస్తున్నారు. ఎందుకంటే ప్రభలు కట్టే ప్రతి ఒక్కరు వారి ప్రభల యొక్క ఊరేగింపు చాలా ఘనంగా, అద్భుతంగా, ఎటువంటి నిర్విఘ్నాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవ్వాలని చెప్పని ఇక్కడికైతే ఇలా స్వామివారికి పట్టు వస్త్రాలు అండ్ అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించడానికి అయితే వస్తారు భక్తులు.
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క వాహనం నందీశ్వరుడు. మీరు చూసుకోవచ్చు టెంపుల్ అయితే చక్కగా అరటిగెలలతో, మంచి బంతి పువ్వుల మాలలతో, మామిడి తోరణాలతో జై శ్రీరామ్. ఈ యనమల కుదురు గురించి నాకు తెలిసిన దాంట్లో నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ యనమల కుదురుని 1000 మునుల కుదురు అని పిలిచేవారట. కాలక్రమేణా యనమల కుదురుగా మారింది. ఆ పేరు ఎలా వచ్చిందంటే, మన ఇంద్రకీలాద్రి పర్వతం ఏదైతే ఉందో కృష్ణమ్మ పరవళ్లకు 2 భాగాలుగా చీలి, ఒక భాగం మనం విజయవాడ ఇంద్రకీలాద్రి గాను, మరొక భాగం మన యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువయ్యున్న కొండగాను మారిందట. అటుగా వెళ్తున్న 1000 మంది మునులు ఈ యొక్క కొండ ఏదైతే ఉందో మనకి తపస్సు ఆచరించడానికి అనుకూలంగా ఉంటుందని ఈ యొక్క రామలింగేశ్వర స్వామి కొండ, యనమల కుదురు కొండ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకొని అక్కడ తపస్సు ఆచరించారట. సో అందుకని దీనిని 1000 మునుల కుదురు అని పిలిచేవారట. చిత్రానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటంటారా, ఇక్కడున్న నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి శివరాత్రి రోజున ముద్దలు వేస్తారు. ఆ ముద్దలు పూజ ఎవరైతే చేయించుకుంటారో సంతాన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయట. మనకి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. స్వామివారికి మనసారా మొక్కుకొని 11 సోమవారాలు 11 ప్రదక్షిణలు చేస్తే ఆ సమస్య ఇట్టే నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. జస్ట్ ఇప్పుడే అయితే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న ఆ ప్రభల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన విజయవాడ సిటీ వ్యూ చూడాలి కదా, మరి కొండ మీద నుంచి అయితే మీకు ఆ వ్యూ చూపిస్తాను, చూడండి. ఓకే, ఆ తర్వాత మనం ప్రభల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. చూసారా మన విజయవాడ మొత్తం విద్యుత్ కాంతులతో ఎలా వెలిగిపోతుందో. మన విజయవాడ గాయస్ చూస్తూ ఉంటే కనుక మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ లైన్గా లైటింగ్ కనబడుతుంది చూసారా, అదే మన ప్రకాశం బ్యారేజ్. అండ్ రేపు పొద్దున్న ఈ కొండ చుట్టూత అంటే మీకు చూపిస్తున్న ఈ రోడ్డు మొత్తం అంతా ప్రభలతో, విద్యుత్ కాంతులతో, జనాలతో, ఇసుక పోస్తే రాళ్ళంత జనం అంటారు చూసారా, అలా ఈ రోడ్స్ అంతా నిండిపోబోతున్నాయి. బట్ రేపు ఈ కొండ మీదకి మనం రాలేకపోవచ్చు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్గా నేను మా స్టాఫ్ని ఇప్పుడు వచ్చేసాం. మీరు చూసుకుంటే అక్కడ కూడా ఒక ప్రభ అయితే రెడీ అవుతూ ఉంది, కనబడుతుందా? అలా ప్రతి వాడలో, ప్రతి స్ట్రీట్లో ఏదో ఒక ప్రభ అలా నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. రేపు శివరాత్రికి యనమల కుదురు మొత్తం సిద్ధమైతే అవుతుంది. మేమైతే రేపు శివరాత్రి అనగా ఈరోజు అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పని మీకు చూపిద్దామని చెప్పని అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్రభ అయితే రెడీ అవుతూ ఉంది. మంచి లైటింగ్స్ అరేంజ్మెంట్స్ మీరు చూసుకోవచ్చు. టెంపుల్ అయితే మీకు కనబడుతూ ఉంది, కనబడుతుందని అనుకుంటున్నాను. మీకోసం ఒక్క జూమ్. ఓకే, అది యనమల కుదురు టెంపుల్ అనమాట. రేపు మహాశివరాత్రి కావడంతో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. ప్రభలు దగ్గర దగ్గర ఒక్కొక్కటి 50 అడుగుల నుంచి 60 అడుగుల దాకా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇది ప్రభ నంబర్ 7. మీరు చూసుకోవచ్చు అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సిద్ధం అవుతూ ఉంది.
ఆ శివుడిని తలుచుకుంటూ వీళ్ళైతే ప్రభ కట్టడం అయితే జరుగుతుంది. ఈ ప్రభ కట్టే అంతసేపు కూడా చాలా నిష్టగా అయితే ఉంటారు ఆ శివయ్యను తలుచుకుంటూ. మీకు శివరాత్రి ముందల రోజు కాబట్టి రోడ్లు అయితే ఇలా ఎంత ప్రశాంతంగా ఉంది. శివరాత్రి రోజు అయితే కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఇసుక పోస్తే రాళ్ళనంత జనం అయితే ఉంటారు. మీకు రేపటి విజువల్స్ కూడా నేను చూపించడానికి ప్రయత్నిస్తాను డెఫినెట్గా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక ప్రభ కూడా రెడీ అవుతూ ఉంది. చాలా భక్తి శ్రద్ధలతో పాదరక్షలు లేకుండా ఈ ప్రభని మొత్తాన్ని వీళ్ళే డెకరేట్ చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి చాలా పవిత్రంగా కొలుస్తారు. సాక్షాత్తు ఆ శివయ్యే ఈ ప్రభ మీద కూర్చున్నట్టుగా భావించి ఈ ప్రభనైతే కడతా ఉంటారు. ఇంత పెద్ద ప్రభని మనుషులు లాగుతారు అనుకుంటున్నారేమో, కాదు. రేపు మీకు చూపిస్తానుగా, సాక్షాత్తు ఆ శివయ్య వాహనమైన నందీశ్వరుడు ఆయనే తోడుండి నడిపిస్తూ ఉంటాడు. మీరు ఈ ప్రభలను చూసుకున్నట్టయితే చూడొచ్చు కింద ఎంత బందోబస్తుగా ఈ తాళ్లతో ఆ ప్రభలు కడతా ఉన్నారు. చాలా హెవీ లోడెడ్ తాళ్ళు అనమాట. వీటితో అయితే ఈ ప్రభను అయితే నిలబెట్టడం జరుగుతుంది. శివరాత్రి రోజున మెయిన్గా యనమల కుదురులో ఈ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, అంటే ఎన్టీఆర్ సెంటర్ అని పిలుస్తారు యనమల కుదురు, ఇక్కడ ప్రభ అయితే చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. చాలా హైలైట్గా అయితే నిలుస్తుంది. డెఫినెట్గా రేపు మీకు ఇక్కడ విజువల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు చాలా కష్టపడి అయితే ఈ ప్రభను నిర్మించడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఇంకో ప్రభ అయితే కడతా ఉన్నారు. ఆ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. చూడండి ఎంతెంత లావు తాళ్లతో అయితే కడుతున్నారు. చూసారా, ఇది దగ్గర దగ్గర ఒక 40-50 అడుగులు అయితే ఉంటుంది. అంటే 40-50 అడుగులు అయితే ఉండొచ్చు. ఇలా ఆ 2 బేస్మెంట్ సహాయంతో ఆ ప్రభను అయితే నిర్మించడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ ఒక పిల్లర్ అయితే వేశారు. ఆ ప్రభను అయితే అలా నిలబెట్టారు. చూసుకోవచ్చు ఎంత హెవీ తాళ్ళు అయితే వాడుతూ ఉన్నారో. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దగ్గర కొన్ని వేల లక్షల మంది అయితే వస్తారు ఈ యొక్క తిరునాళ్ళని చూడడానికి. చాలా బాగుంటుంది. చూడొచ్చు ఈ ప్రభ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఈ ప్రభ వచ్చేసరికి. అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నట్టు ఉన్నాయి. అంటే చివరివి ఇంకా ఎండ్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్కి అయితే వచ్చేసింది. ఈ ప్రభ అయితే పూర్తిగా రెడీ అయినట్టుంది. చూడొచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. నేను మీకేవో సెల్లార్ కింద నడుస్తున్నట్టు అనిపిస్తుందేమో. ఇదంతా ఆ శివుని యొక్క ప్రభే. చూడొచ్చు ఆ అన్నవాళ్ళు ఆ ప్రభ అయితే లేపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పని 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. మామూలు విషయం కాదండి ఇంత ఎత్తైన ప్రభలు లేపడం. చూడొచ్చు ఎంతమంది అయితే ఉన్నారో ఇటు చుట్టుపక్కల. రేపైతే ఇండివిజువల్గా క్రెయిన్స్ రావచ్చు కొంచెం పెద్ద ప్రభలకి, లేకపోతే ఇలా చిన్న ప్రభలు అయితే కనుక ఇలా ఎంతమంది వారి కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ వచ్చి అయితే ఇలా సహాయం చేసి ఆ ప్రభనైతే లేపడం అయితే జరుగుతుంది.
తాళ్ళు ఉపయోగించి అయితే కడతారు ప్రతి ప్రభను కూడా. చూసారా ఎంత స్ట్రాంగ్గా అయితే బిల్డ్ చేస్తున్నారో. అలా తాళ్ళతో కట్టిన తర్వాత డెకరేషన్ కోసం ఇట్లాంటి పేపర్స్ని అయితే వాడతారు. ఇది ఇంకా డెకరేషన్ చేయలేదు. డెకరేషన్ చేసిన తర్వాత లైటింగ్ అండ్ ఆ పేపర్ డెకరేషన్ కూడా కంప్లీట్ అయితే ఈ ప్రభ కూడా చాలా అందంగా అయితే తయారవుతుంది. ఇందాక మీకు చూపించినట్టు ఇక్కడ ఇది కూడా రెడీ అవుతూ ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ ప్రభ కూడా అయితే రెడీ అవుతూ ఉంది. ఇలా వాళ్ళ స్నేహితులు బంధువులు అందరూ కలిసి ఇలా డెకరేషన్ అండ్ ఈ ప్రభ నిర్మించడానికి అయితే హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. వీటిల్ని చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేయడం జరుగుతుంది. వీటిలో ఎటువంటి పొరపాటు జరిగినా కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అయితే ఈ వర్క్ని చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. చూసారా మీరు చూసుకోవచ్చు శ్రీ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి ప్రభ అంట ఇది. నేను అనుకుంటున్నాను మేబీ ఇదే గ్రామ ప్రభ అనుకుంటున్నాను. అన్ని ప్రభల్లో కన్నా మంచి హడావడిగా అయితే ఈ ప్రభని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫుల్ ఆఫ్ లైటింగ్, ఎల్లో అండ్ రెడ్ మీరు చూసుకోవచ్చు. దేనికి ఈ సింబల్ అన్నది. ఇప్పటికీ దద్దరిల్లిపోవడానికి స్పీకర్లు ఇప్పటికీ దద్దరిల్లిపోతున్నాయి. సెంటర్ మొత్తం ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కానీ రేపు మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో ఆడిపోద్ది ఇదంతా. ఈ సెంటర్ అంతా కళ్ళ ఆడిపోద్ది. మొత్తం హోల్ విజయవాడ అంతా ఇక్కడే ఉంటుంది యనమల కుదురులోనే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్టీఆర్ గారు అండ్ ఇక్కడ శివుడి వేషంలో కూడా ఎన్టీఆర్ గారు. అబ్జర్వ్ చేశారా? చూడండి. ఇక్కడైతే నృత్య ప్రదర్శన అయితే జరుగుతుంది అమ్మవారికి సంబంధించి. అదైతే చూద్దాం. మేమైతే డైరెక్ట్గా మీకోసం శివరాత్రి ముందల రోజున యనమల కుదురులో అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది అయితే విజువల్స్ మీకు చూపించాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.